హాయ్ నమస్తే. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే తనుజ ఇమాన్యుల్ ఇద్దరు గొడవ పడుతున్నారు. సో ఇమాన్యుల్ ఏమంటున్నాడు అంటే నువ్వు బాండింగ్లు పెట్టుకునే ఉన్నావు అంటున్నారు. ఫస్ట్ ఇమాన్యుల్ కూడా బాండింగ్ పెట్టుకున్నాడు కదా, సో దానికి ఏమంటారు? తనుజ ఫేరా, ఇమాన్యుల్ ఫేరా? యాక్చువల్గా ఇప్పుడు బాండింగ్స్ విషయంకి వస్తే, ఇప్పుడు తనుజ గారు భరణి గారు వీళ్ళంతా పెట్టుకోవడం వల్ల చాలా పెద్ద ఇష్యూలు అయినాయి. ఎలిమినేట్ అయ్యేదాకా వెళ్ళిపోయింది. అదే ఇప్పుడు సంజన గారు ఇమాన్యుల్ గారు బాండింగ్ ఉంది. వాళ్ళది ఎక్కడైనా సరే ఏమైనా జరిగిందా, ఎవరి నోట్లైనా పడిందా? లేదు కదా. సో అంటే ఇక్కడ తెలుస్తుంది ఎవరిది ఏ బాండింగ్ అని చెప్పి. అతిగా ఎవరు చేస్తున్నారు, అతిగా ఎవరు చేయట్లేదని. ఇవన్నీ పక్కన పెడితే ఇమాన్యుల్ గారు మాత్రం లాస్ట్ టైం మాత్రం అలా నామినేట్ చేయడం కరెక్ట్గా తనుజ గారిని, అర్థమవుతుందా? బట్ ఈసారి మాత్రం తనుజ గారు ఇలా నామినేట్ చేయడం చాలా వర్స్ట్ థింగ్. ఎందుకంటే అది రివెంజ్ లెక్క చేసింది, అర్థమవుతుందా? మాట్లాడుకుంటే అక్కడే మాట్లాడేసారు, నాగార్జున గారు క్లియర్ చేస్తారు కదా, అది అయిపోయింది కదా, మళ్ళీ ఎందుకు చేయడం? ఓకేనా, ఇదొక పాయింట్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి అక్కడ తనుజ గారిని ఏకైక వ్యక్తి ఒకరు పారేస్తున్నారంటే అది ఇమాన్యుల్ గారు మాత్రమే. ఇది నిజం. ఎందుకంటే ఏ భయం పడట్లేదు. మిగతా వాళ్ళందరూ తెలుసండి, తనుజ గారు బయట మంచి ఓటింగ్ కానీ మంచిది వెళ్ళిపోతుందని ప్రతి ఒక్కరి ద్వారా తెలిసిపోయింది. నాగార్జున గారు కానీ బిగ్ బాస్తో సహా మొత్తం అందరూ ఆమెకి సపోర్ట్ చేస్తామని తెలిసిపోయింది. ఇంత తెలిసినా కూడా కేవలం మ్యూట్. అక్క నిజం చెప్పు, ఒకే వర్డ్ లో ఆన్సర్ చెప్పు. తనుజ ఇమాన్యుల్ ఇద్దరిలో ఫేర్ ఎవరు, అన్ఫేర్ ఎవరు? ఒకే మాట, కాదు ఇది అని చెప్పొద్దు. టు బి ఫ్రాంక్ గా మాట్లాడంటే నా పరంగా నాకు ఇమాన్యుల్ గారే ఫేర్, ఇమాన్యుల్ గారే సపోర్ట్ చేస్తాను. ఓకేనా, తనే బాగా ఆడుతున్నాడు, తనే రియల్ గా ఉంటున్నాడు. ఏదో మొన్న నామినేషన్ ఒక విషయంలోనే కొంచెం అలా అయ్యారు తప్ప తనుజ విషయంలో మిగతా ఎప్పుడు కూడా ఇమాన్యుల్ గారే సూపర్ అండి. అది బాండింగ్ పరంగా అవ్వచ్చు, గేమ్ పరంగా అవ్వచ్చు, ఎంటర్టైన్మెంట్ పరంగా అవ్వచ్చు, ప్రతి దగ్గర కూడా ఇమాన్యుల్ గారు ఈజ్ అ వెరీ గుడ్ పర్సన్. ఓకే, సో డెమోన్ పవన్ ఒక రేంజ్ ఆఫ్ స్టైల్ వచ్చింది ఆయనకు. ఎలా అంటే ప్రతి ఒక్కరు ఆయనకు పవర్ ఇస్తున్నారు. సో ఏం చెప్తారు డిమోన్ పవన్ గురించి? తను బాగా ఆడుతున్నాడు, తను ఎవరితో గొడవలు లేవు. మీరు బాగా చూసుకున్నట్లయితే ఎవరితో గొడవ పెట్టుకోడు, ఒక రీతి తప్ప. వాళ్ళిద్దరు వేరే విషయం. సో బాగా ఆడుతున్నాడు కాబట్టి అందరు సపోర్ట్ చేస్తున్నారు, ఇది నిజం. ఇక్కడ విషయం ఏంటంటే హౌస్ లో వాళ్ళు బాగానే సపోర్ట్ చేసుకుంటున్నారు, వాళ్ళు బాగానే ఆడుతున్నారండి. బయట వాళ్ళు మాత్రం మరి ఎరిపప్పలు చేసి ఒకరి మీదే ఉంటున్నారు. అలా ఉండొద్దు ప్లీజ్. గేమ్ చూడండి, ఎవరు సిన్సియర్గా ఆడుతున్నారు, ఎవరు ఫేక్గా ఆడుతున్నారు, వీళ్ళకి సపోర్ట్ చేయండి, అర్థమవుతుంది. అంతేగాని ఒక పర్సన్ పట్టుకొని మనం వాళ్ళనే ఊగులాడుతూ వాళ్ళకే సపోర్ట్ చేస్తూ అది తప్పైన ఒప్పైన అలా సపోర్ట్ చేయొద్దు, అర్థమవుతుందా? ఎవరు గేమ్ ఆడతాం వాళ్ళకి సపోర్ట్ చేయండి. పర్సనల్గా మీకైనా ఫ్యానిజం ఉంటే అది బయటకు వచ్చినాక మళ్ళీ చూపించుకోవచ్చు. ఇక్కడ బిగ్ బాస్ హౌస్ చూపించద్దు, అది వన్ సైడ్ అయిపోతుంది బిగ్ బాస్. సో అది ఫేక్ అనిపిస్తుంది జనాలందరికీ. ఒకరి గురించే మాట్లాడడం, ఒకరి గురించి ఇవ్వడం, అది ఫేక్ అనిపిస్తుంది. సో ప్లీజ్ జనాలు అలా చేయొద్దండి. రీతు చౌదరి అమ్మగారు చాలా బాధపడుతున్నారని తెలుస్తుంది, ఎందుకంటే డెమోన్ పవన్ తో కొద్దిగా పెట్టుకోవడము. సో దాని గురించి ఏం చెప్తారండి? ఇప్పుడు అమ్మగా బాధ తప్పలేదు, కానీ వాళ్ళు అక్కడ ఎందుకు బాండింగ్ పెట్టుకున్నారని వాళ్ళిద్దరు తెలుసు. బిగ్ బాస్ లో కొంచెం బయట క్రేజ్ రావాలని, ఇంకోటి రావాలనో, ఇలా బాండింగ్స్ ఉంటే ఉంచుతారని ఇలా పెట్టుకున్నారని చెప్పి చాలా మంది అన్నారు. సో అమ్మ మీరు బాధపడద్దు ఫస్ట్ థింగ్. ఎందుకంటే మీ కూతురుగానే వస్తుంది బిగ్ బాస్ నుంచి బయటికి, అప్పుడు మీరు మాట్లాడచ్చు, మీరు మార్చుకోవచ్చు. సో మీరు బాధపడొద్దని నేనైతే చెప్తాను. ఎందుకంటే తను ట్రూగానే ఉంది, గేమ్ ఆడడానికి వచ్చి గేమ్ ఆడుతుంది, అర్థమవుతుందా? ఈ రిలేషన్షిప్ అనేది ఫ్రెండ్షిప్ అయి ఉండొచ్చు, మీరు తప్పుగా అనుకోవద్దు. టాప్ 5 లో ఎవరు ఉంటారు? నెక్స్ట్ వీక్ ఎలిమినేషన్ చెప్పండి. ఈ వీక్ ఎలిమినేషన్ నాకు ఇంకా తెలియదు బ్రో. నేను ఎవరో ఒకరు ఉంటారు కదా డౌన్ ఉన్న వాళ్ళక. నాకు తెలిసినంత వరకు రాము రాథోడ్ అనుకుంటున్నాను. ఇప్పుడు ఉన్న వాళ్ళలో వచ్చిన పేర్లలో రాము రాథోడ్ కొంచెం డల్. అంటే అందరూ స్ట్రాంగే, తనుజ గారు, భరణి గారు, వీళ్ళందరూ ఉన్నారు కదా, వాళ్ళందరూ పోయే ఛాన్స్ లేదు కదా. సో నేను అనుకుంటున్నాను రాము రాథోడ్ అని. చూద్దాం.